హాయ్ అండి, చూసారు కదా ఇది ఎక్కడికి బయలుదేరాం ప్రయాణం అనుకుంటున్నారా? మేము కొత్తగా వీటీజీ విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూపు గుడివాడలో కూడా స్టార్ట్ చేసామండి. ఒక అడుగు ముందుకేసాము. ఈ క్రమంలో మేమంతా అడ్మిన్స్ అంతా కూడా అక్కడ గుడివాడ బయలుదేరి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా లక్ష్మణరావు గారిని, అలా మల్లేశ్వరి గారు ఒక్కొక్కరు ఇలా వచ్చి మాతో పలకరిస్తున్నారండి. సభకి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారండి. శివరాణి గారని, ఇలాగా మల్లేశ్వరి గారని, తర్వాత అక్కడ గుడివాడలో మున్సిపల్ చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, ఇలాగా ఇంకా చాలామంది గ్రూపు మెంబర్స్ అంతా కూడా అక్కడికి మేము ఇన్వైట్ చేసాము. చక్కగా వచ్చి అందరూ కూడా, మాకు ఇన్ని రోజుల నుంచి సరిగా గార్డెన్ అనేది ఎక్కడా లేదు. మేము ఇదేంటి చూసారు కదా, లీలమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, రానని అన్న మేము లేదు రావాల్సిందని ఎట్టకేలకి ఎలాగైతే పిలుచుకొచ్చామండి. మా గ్రూప్లో జాయిన్ అయ్యారు. కాలు బాగాలేదు, రాలేనన్నారు. లేదు రావాల్సిందని బలవంతంగా ఇది సగౌరవం. మహిళా మండలి దినోత్సవం రోజులు మహిళలను పురస్కరించుకొని మిద్దె తోటలను స్థాపించడం అనేది గ్రూప్ అనేది చాలా మంచిది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అంతా. అక్కడ అందరూ కూడా మాకు సరైన ఇది గార్డెన్ గ్రూప్స్ ఏమీ లేవండి. ఇక్కడ గార్డెనర్స్ అయితే చాలామంది ఉన్నారు. మాకు సరైన గ్రూప్ లేదని మేము అనుకుంటున్నాము. మంచి టైంలో మీరు మంచి గ్రూప్ స్టార్ట్ చేశారండి. మా అందరికీ చాలా హ్యాపీగా ఉందన్నారు. తర్వాత అక్కడ వాళ్ళంతా కూడా వచ్చి అందరూ కూడా చక్కగా వారి గార్డెన్ గురించి వారు వివరించారు. తర్వాత మేమందరం ఇక్కడ ఏం చేసామంటే వెళ్ళేటప్పుడే చక్కగా ప్లాంట్స్, సీడ్స్ అన్నీ కూడా మేము తీసుకొని, తర్వాత ఓడబ్ల్యూడిసి, జీవామృతం, పుల్లట మజ్జిగ, లిక్విడ్స్ అన్నీ కూడా మేము రెడీ చేసుకొని తీసుకెళ్ళామండి. శివకుమార్ గారు కూడా రెడీ చేశారు. శివకుమార్ గారు అయితే స్వస్థలం గుడివాడారండి, కాబట్టి వారు అక్కడ ఉండి అన్నీ చూసుకున్నారు. తర్వాత ఇదిగోండి ప్రియా గారు, హేమ గారు, తర్వాత ఆశా గారు, వీరందరూ కూడా ఇక్కడ గుడివాడలో అండి. ఇప్పుడు న్యూ గ్రూప్కి వీళ్ళని అడ్మిన్గా చేస్తున్నామండి మేమంతా. చూసారు కానీ చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి సీడ్స్ ఇలా ప్యాక్ చేసేసి కవర్లో, చూసారు కదా సీడ్స్ ప్యాక్ చేసేసి దాంట్లో మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది కదండి. అంటే ఏ జనవరిలో సీడ్స్ ఏది పెట్టుకోవాలి, ఫిబ్రవరిలో ఏది పెట్టుకోవాలి, ఏ సీజన్లో ఏ సీడ్స్ పెట్టుకోవాలనేది ఇలా చక్కగా కవర్ తీసుకొచ్చి ఇదిగోండి చూడండి, ఇలా మా వీటీజీ లోగో పెట్టేసి దాంట్లోంచి ఇదిగోండి ఇచ్చిన సీడ్స్ లిస్ట్, మొత్తం సీడ్స్ లిస్టు ఏమేమి సీడ్స్ ఇచ్చామో మొత్తం లిస్టుతో రాసి సహా ఇదిగోండి ఇలా స్టిక్కర్ కూడా వేసేసి, తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా రాసేసి ఇలా ఇచ్చాడు. అంటే చాలామంది న్యూ గార్డెనర్స్ కూడా ఉంటారు, అలాగే ఏ సీడ్స్ ఎప్పుడు పెట్టుకోవాలో తెలియదు కదండి, వాళ్ళందరూ కూడా చూపించడం కూడా ఇలా పెట్టామండి. కొత్తగా ఇంకొక అడిగి ఏంటంటే, మాకు మదాన్ని రవికిరణ్ అని మా వీటీజీ మెంబర్ అండి, తను కూడా నేను నా వంతు సాయం చేస్తాననేసి ఆర్గానిక్గా మట్టితో చేసిన కాఫీ కప్పులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా అందరికీ నేను నా తరపు నుంచి ఇస్తా అన్నారు. సైడ్ మేము అందరికీ తీసుకొని ఒక్కొక్కటి అందరికీ పంచామండి. తర్వాత ఆర్గానిక్ వేలో పండించిన కూర అరటీలు కొంతమంది ఇచ్చారు. తర్వాత కొంతమంది వచ్చేసరికి శివకుమార్ గారును వీరు కలిసి మందార మొక్కలు, ఒక్కొక్క మందార మొక్క ఒక్కొక్కరికి, తర్వాత కొన్ని అనిల్ గారు తీసుకొచ్చిన రోజ్ మొక్కలు, గులాబీ మొక్కలు, ఇలా ఒకటి కాదండి. తర్వాత సుకన్య గారు వచ్చేసరికి మల్టీపెటల్స్ ఎడీనియం ప్లాంట్స్ స్టెమ్స్ అన్నీ కూడా ఇలా తీసుకొచ్చారండి, ఒక్కొక్కటి. చాలా హ్యాపీగా జరిగిందండి. విజయవాడ నుంచి 3 కార్లు వేసుకొని వెళ్ళాము, చాలామంది వెళ్ళాము. అక్కడ వాళ్ళు మేమంతా కూడా చాలా హ్యాపీగా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. పండగ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ వాళ్ళైతే అసలు ఆనందాలకు అవధులు లేవండి. ఎందుకంటే చక్కగా మేము అసలు ఇప్పుడు దాకా ఇలా గార్డెన్ గ్రూప్ అనేది ఇక్కడ మాకు సరిగా లేదు, మీరంతా చూసుకుంటున్నారు కాబట్టి అసలు ఇంకా బాగా పెంచుతామనంటే అందరూ కూడా చాలా హ్యాపీగా అయ్యారండి. ఇదిగోండి ఇది కప్పు ఇలాగ ఉన్నాయి, చక్కగా మట్టి టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. చక్కగా ఇలా అందరికి కూడా షేర్ చేసామండి వచ్చిన ప్రతి ఒక్కరికి.
చక్కగా ఓడబ్ల్యూడిసి లేకపోతే జీవామృతము పుల్లటి మజ్జిగ తీసుకెళ్తానికి బాటిల్స్ కూడా కొత్త బ్యాగ్ ఒకటి కొనుక్కొచ్చేసి పెట్టామండి తీసుకెళ్ళే వాళ్ళకి. మరి కొంతమంది తీసుకురాకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి వారి గురించి కూడా మొత్తం ఇలా కలెక్ట్ చేసి పెట్టాము. చక్కగా వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు 3 బాటిల్, ఇంకొకళ్ళు కొద్దిగా ఎక్కువ అయినా సరే బాటిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకొని తీసుకెళ్లారు. లేలం గారు అయితే రానని బలవంత మేము లాక్కొచ్చండి, బాగోలేదు కారు రాలేనని. కానీ చాలా సందడిగా జరిగిందండి, చాలా హ్యాపీగా అయితే జరిగింది మాకు అందరికీ. వెళ్ళేందుకు మాత్రం చాలా బాగా ఆనందం అనిపించిందండి. ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా డిసిప్లిన్గా కూర్చొని సీట్స్ కూడా తీసుకొని అందరూ చాలా హ్యాపీ అండి. శివకుమార్ గారు, అనిల్, సుకన్య, గౌస్, ఇదండి పుల్లటి మజ్జిగ. తర్వాత మందారం చెట్లు కూడా ఒక్కొక్కటి ఫ్రీగా ఇచ్చామండి వచ్చిన మెంబర్స్ మొత్తానికి. తర్వాత జీవామృతం, చూసారండి జీవామృతం. తర్వాత వీళ్ళది హేమా గారిది ఫామ్ హౌస్ లాంటిదండి ఇది. మొత్తం మొక్కలు చాలా ప్లేస్ మొత్తం కూడా వాళ్ళదే. అన్ని రకాల మామిడి, గుమ్మడి అవన్నీ ఉన్నాయి కూడా. చాలామందికి కోసుకోండి ఎవరికైనా కావాలంటే అన్నారు. వచ్చిన వాళ్ళు చాలామంది గుమ్మడికాయలు తీసుకెళ్లారు, కొంతమంది మామిడి, తర్వాత మాచిపత్రి ఇవన్నీ సీడ్స్, కొంతమంది పచ్చిమిర్చి సీడ్స్ తీసుకొచ్చారు. ఇలా అనేక రకాల మొక్కలు సీడ్స్ కూడా అన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి అందరికీ షేర్ చేసామండి. హ్యాపీగా అయిపోయిందండి మాకైతే. సంచి తీసుకొచ్చారు చూడండి, పెద్ద సంచి తీసుకొచ్చి బాటిల్స్ కూడా ఇబ్బంది పడకుండా వచ్చిన మెంబర్స్ కోసం బాటిల్స్ కూడా చక్కగా తీసుకొచ్చామండి. చూసారా, పెద్ద సంచి కూడా తీసుకొచ్చి పెట్టారు. తర్వాత రమేష్ గారు కూడా వాటర్ లిల్లీస్ తీసుకొచ్చారండి. ఒక 50 పీసుల దాకా తీసుకొచ్చారు. అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడండి వచ్చిన వాళ్ళందరికీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఒక మొక్క మాచిపత్రి కానీ, మిర్చి కానీ, లేకపోతే ఎడీనియమ్స్, మందారాలు ఇలా వచ్చినాయి. చూసాకండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ముందు ఉంటాను. అందరూ బాయ్ అండి.